టోపోలాజికల్ స్పేస్ డెఫినేషన్ అంటే మెట్రిక్ స్పేస్ ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాం. మెట్రిక్ స్పేస్ అంటే ఎలా చెప్పాం, ఎక్స్ అనేది సెట్, డి అనేది దాని మీద మెట్రిక్. ఇక్కడ ఎలా చెప్పాలంటే సెట్ టు సెట్ చెప్పాలి. అంటే ఎక్స్ అనేది సెట్, టౌ అనేది ఏంటంటే కలెక్షన్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అనేది సెట్, టౌ వస్తుంది, అదే టౌ. అప్పుడు ఎక్స్ కామా టౌ టోపోలాజికల్ స్పేస్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, ఎక్స్ అనేది ఒక సెట్, ఎక్స్ అనేది సెట్, టౌ అనేది కలెక్షన్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్. అన్ని తీసుకోకలేదు, కొన్ని కలెక్షన్ తీసుకుంటే చాలు. ఆ కలెక్షన్ ఏం చేయాలి, 3 ప్రాపర్టీస్ హోల్డ్ చేయాలి. 3 ప్రాపర్టీస్ హోల్డ్ చేస్తే అప్పుడు ఎక్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు టౌ టోపోలాజికల్ స్పేస్ అవుతుంది. టౌ అంటే టౌ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్. ఆల్ తీసుకోవట్లేదు, కొన్ని తీసుకుంటాం కాబట్టి ఇది పవర్ సెట్ ఆఫ్ ఎక్స్ సబ్సెట్ అవుతుంది. పవర్ సెట్ ఆఫ్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్ పవర్ సెట్ ఆఫ్ ఎక్స్ అంటాం. దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ తీసుకోండి, అంటే సమ్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్ తీసుకోండి, వాటి కలెక్షన్ టౌ అని నోట్ చేస్తాం. ఇప్పుడు టౌ అనేది ఎక్స్ మీద టౌ డిఫైన్ చేస్తాం. టౌ అనేది టోపాలజీ ఇవ్వాలంటే, టౌ అనేది టోపాలజీ ఇవ్వాలంటే 3 ప్రాపర్టీ హోల్డ్ చేయాలి. ఆ ఫస్ట్ ప్రాపర్టీ అంటే ఖచ్చితంగా ఎంప్టీ సెట్ ఎక్స్ ఇట్ సెల్ఫ్ రెండు టౌలో ఉండాలి. ఎందుకంటే ఎంప్టీ సెట్ ఎవరి సెట్ సబ్సెట్టే కదా, ఎక్స్ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కదా, రెండు కూడా టౌలో ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఆర్బిటరీ యూనియన్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ సెట్స్ ఆఫ్ టౌ ఈజ్ అగైన్ ఇన్ టౌ అవ్వాలి. అర్థమైందా, టౌ రిప్రజెంటేషన్ టౌ అంటే ఈ సెట్నే కలెక్షన్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్ టౌ అంటున్నాం. ఆ టౌలో దీంట్లో ఇన్ఫినిటీ మీరు ఎలిమెంట్స్ తీసుకోండి, అంటే ఇన్ఫినిటీ మీరు సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్ తీసుకోండి, వాటి యూనియన్ చేయండి, వచ్చేసరికి కూడా మన టౌలో ఉండాలి. అంటే టౌ ఈజ్ క్లోజ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్బిటరీ యూనియన్, టౌ ఈజ్ క్లోజ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్బిటరీ యూనియన్ అవ్వాలి. నెక్స్ట్ టౌ ఈజ్ క్లోజ్ విత్ రెస్పెక్ట్ టు ఫైనైట్ ఇంటర్సెక్షన్ అవ్వాలి. అంటే దీంట్లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంటర్సెక్షన్ చేస్తే వచ్చే ఎలిమెంట్ కూడా మళ్ళీ ఎగైన్ టౌలో ఉండాలి. ఈ 3 ప్రాపర్టీస్ హోల్డ్ చేస్తే టౌ ఈజ్ టోపాలజీ అని ఎక్స్ అంటాం, టోపాలజీ అని ఎక్స్ అంటాం. కానీ టౌ అనేది టోపాలజీ అని ఫిక్స్ అవ్వాలంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, టౌ అనేది కలెక్షన్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి. ఎక్స్ అవుతా అది 3 ప్రాపర్టీస్ హోల్డ్ చేయాలి. ఆ కలెక్షన్లో ఖచ్చితంగా ఎంప్టీ సెట్ ఉండాలి, ఎక్స్ ఇట్ సెల్ఫ్ ఉండాలి. నెక్స్ట్ దాంట్లో ఇన్ఫినిటీ మెనీ ఎలిమెంట్స్ తీసుకుని, అంటే మెనీ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్ తీసుకుని వాటి యూనియన్ చేస్తే మళ్ళీ ఎగైన్ ఎక్స్లో ఉండాలి, ఎగైన్ టౌలో ఉండాలి. నెక్స్ట్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ సెట్స్ తీసుకుని వాటి ఇంటర్సెక్షన్ చేస్తే వచ్చే సెట్ కూడా మళ్ళీ ఎగైన్ టౌ ఉండాలి. యూనియన్ చేసిన టౌలోనే రావాలి సార్, ఇంటర్సెక్షన్ చేసిన టౌలోనే రావాలి. ఎంప్టీ సెట్ ఎక్స్ ఇట్ సెల్ఫ్ ఉండాలి. అంటే యూనియన్ అనేది ఆర్బిటరీ యూనియన్, అంటే ఓపెన్ సెట్స్ కాన్సెప్ట్ లో చెప్తాం మనం. ఆర్బిటరీ యూనియన్ ఉండాలి, ఫైనైట్ ఇంటర్సెక్షన్ ఉండాలి. ఇలా కలెక్షన్ సబ్సెట్స్ ఎక్స్ యొక్క సబ్సెట్స్ అన్నిటిని ఒక సెట్ కింద ఫామ్ చేస్తే టౌ అన్ని కొన్ని తీసుకుంటాం. అది అన్ని ఉన్న సెట్ ఏమంటాం, కలెక్షన్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్ పవర్ సెట్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఈ టౌ అనేది పవర్ సెట్ ఆఫ్ ఎక్స్ సబ్సెట్ అయితే చాలు. నెక్స్ట్ దీని మీద ఎగ్జాంపుల్ కూడా ఇస్తాం. దీని ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇండిస్క్రీట్ టోపాలజీ. ఇండిస్క్రీట్ టోపాలజీ అంటే మీకు టౌలో ఓన్లీ ఎంప్టీ సెట్ ఎక్స్ ఒకటే ఉన్నాయనుకోండి, ఆ టోపాలజీ ఇండిస్క్రీట్ టోపాలజీ అంటాం. అంటే ఓన్లీ టౌ కంటైన్స్ ఎంప్టీ సెట్ అండ్ ఫైనైట్ సెట్. అది నెక్స్ట్ డిస్క్రీట్ టోపాలజీ. డిస్క్రీట్ టోపాలజీ అంటే మొత్తం అన్ని సెట్స్ తీసుకుంటాం, సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకుంటాం, అప్పుడు టౌ ఫామ్ చేస్తాం, పవర్ సెట్ ఫామ్ చేస్తాం. అంటే టౌ ఈక్వల్ టు పవర్ సెట్ మాట. టౌ ఈక్వల్ టు పవర్ సెట్ అయినప్పుడు టోపాలజీ ఏమంటాం, డిస్క్రీట్ టోపాలజీ అంటాం. ఇండిస్క్రీట్ అంటే టౌ ఆఫ్ ఐ అని రాస్తాం, డిస్క్రీట్ అంటే టౌ ఆఫ్ డి అని రాస్తాం. ఎక్స్ కున్న ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే అది కూడా టోపాలజీ ఇట్ సెల్ఫ్ అవుతుంది కదా, ఆ టోపాలజీ డిస్క్రీట్ టోపాలజీ అంటాం. అలా కాబట్టి ఎంప్టీ సెట్ ఎక్స్ కూడా ఇట్ సెల్ఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్ కదా, వాటితో ఫామ్ అయ్యే టోపాలజీని డిస్క్రీట్ టోపాలజీ అంటాం. నెక్స్ట్ అర్థమైందా. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ కూడా అడుగుతున్నాయి. ఎక్కువ ఎక్స్ అని సెట్ ఇచ్చాం, దాంట్లో ఏబిసి ఎలిమెంట్స్ ఉన్నాయి, దాన్ని టోపాలజీ చెప్పమంటాడు. టోపాలజీ అంటే ఎలా చెప్పచ్చు, ఫస్ట్ ఎంప్టీ సెట్ ఎక్స్ ఒకటి తీసుకోవచ్చు కదా, అది ఇండిస్క్రీట్ టోపాలజీ. మొత్తం అన్ని సబ్సెట్స్ తీసుకోవచ్చు, అంటే ఎంప్టీ సెట్ ఎక్స్ సింగిల్ టర్మ్ సెట్ ఏ, సింగిల్ టర్మ్ సెట్ బి, సింగిల్ టర్మ్ సెట్ సి, ఏబిసి అన్ని తీసుకున్నాం. ఇది డిస్క్రీట్ టోపాలజీ అంటే అలాగే ఉంటాయి. ఇందులో ఒక మిగతా చెప్పాలి, మిగతా రాసిన చూడండి. టౌ 1 ఎంప్టీ సెట్ సింగిల్ టర్మ్ సెట్ ఎక్స్ ఇట్ సెల్ఫ్. టౌ 2 సింగిల్ టర్మ్ సెట్ ఎంప్టీ సెట్ సింగిల్ టర్మ్ సెట్ ఏ, సింగిల్ సెట్ ఏబి
ఎక్స్ రాసి ఈ మళ్ళీ అన్ని ప్రాపర్టీ హోల్డ్ చేయాలి. 3 ప్రాపర్టీస్ రావాలి, పుస్తకాలు కూడా చెక్ చేసుకోవాలి మనం. ఎంటీ సెట్ ఎక్స్ ఉంది, టోపాలజీ కూడా ఫస్ట్ ప్రాపర్టీ హోల్డ్ హోల్డ్ చేసుకోవాలి. చేసింది సార్. నెక్స్ట్ ఇవన్నీ యూనియన్ చేయండి, ఎక్స్ అవుతుంది. ఎక్స్ అవుతుంది. ఈ రెండు ఇంటర్సెక్షన్ చేస్తే ఎంత అవుతుంది? ఈ రెండింటిని ఇంటర్సెక్షన్ అంటే ఏ ఎంటీ సెట్ అవుతుంది. ఎంటీ సెట్ సార్. దీంట్లో ఉంది. ఈ రెండు ఇంటర్సెక్షన్ చేస్తే ఏమవుతుంది మనకి? ఏ వస్తుంది సార్? దీంట్లో ఉంది. ఈ రెండు ఇంటర్సెక్షన్ చేస్తే ఏమవుతుంది? ఇదే ఏబి వస్తుంది. వస్తుంది. సరిపోయింది. కాబట్టి యూనియన్లో ఉంది, ఇంటర్సెక్షన్ కూడా ఉంది. కాబట్టి టోపాలజీ. అలాగే సిమిలర్లీ సింగిల్ టర్మ్ సెట్ ఏ బీసీ, సింగిల్ టర్మ్ సెట్ ఏ, సింగిల్ సెట్ ఏబి, సెట్ ఏసి ఎక్స్, ఇవన్నీ కూడా టోపాలజీ ఆర్ ఎక్స్ అవుతాయి. ఓకే సార్. డిస్క్రిట్ టోపాలజీ ఎప్పుడు డిస్క్రిట్ టోపాలజీ రెండు ఎలాగో ఉంటాయి. టోపాలజీ ఎగ్జాక్ట్ మ్యాటర్ రేమైనా కూడా చెప్తాం. ఓకే సార్. నెక్స్ట్ థియరం, ప్రూవ్ దట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ టోపాలజీస్ is also a topology, but union is not true.